హలో ఫ్రెండ్స్, ఏపీ గ్రామ వార్డ్ సచివాలయానికి సంబంధించినటువంటి ఏఎన్ఎం క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్కి చాలామంది నన్ను అడిగారు. ఫ్రెండ్స్, ఏఎన్ఎం క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్కి పెట్టండి అని చెప్పి చాలామంది అడగడం వల్ల నేను వాళ్ళ కోసం వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు క్లారిటీగా చూడండి. సో ఇప్పటిదాకా మీరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి గంట సింబల్ మోగించడం ద్వారా నా మరిన్ని లేటెస్ట్ అప్డేట్ వీడియోలు మీరు పొందగలుగుతారు. ఫ్రెండ్స్, నేను చెప్పే టెస్ట్ సిరీస్ వచ్చేసరికి ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏఎన్ఎంకి సంబంధించింది. సో ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్లో బిట్స్ చూసుకుందాం. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండు ఉన్నాయి. సో నేను మీకు తెలుగులో మాత్రమే చూపిస్తాను. సో ఇవి తెలుగులో ఉండేవి మాత్రమే జూమ్ చేసి మీకు తెలుగులో ఉన్న బిట్స్కి ఆన్సర్ చూపిస్తాను. పార్ట్ ఏ మనం చెప్పేది. సో ఇందులో మనకు ఫస్ట్ వచ్చేసరికి ఫస్ట్ బిట్టు, భారత జాతీయ కాంగ్రెస్ పట్ల అతివాదులు అభిప్రాయం మరియు భావనకు సంబంధించిన సరైన వాక్యాలను గుర్తించని అడిగాడు. సో ఇక్కడ మనకు రెండు స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఒకటి, ఈ వర్గానికి నాయకత్వం వహించినది శ్రీ అరవింద్ ఘోష్. ఆప్షన్ బి వచ్చేసరికి భారత్ దేశం తన అభివృద్ధి కోసం బ్రిటిష్పై ఆధారపడకూడదు, తన స్వేచ్ఛను బ్రిటిష్ వారి నుంచి లాక్కోవాలి. సో దీనికి వచ్చేసరికి మనకి ఫస్ట్ బిట్కి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 ఏ మరియు బి రెండు. సెకండ్ బిట్టు, భారతదేశంలో ప్రవేశపెట్టిన రెవెన్యూ పద్ధతులను కాలక్రమంలో ఏర్పరచండి. సో దీనికి వచ్చేసరికి మనకి ఆన్సరు 1 డిబి ఏ మరియు సి. ఆప్షన్ వచ్చేసి 1. మూడవ బిట్టు, 1927లో సైమన్ కమిషన్ ఆంధ్ర ప్రాంతంలో ఈ క్రింది ఏ ప్రదేశాలలో పర్యటించాల్సి ఉంది. ఆప్షన్ 3 సి మరియు డి ఒంగోలు, గుంటూరు. నాలుగో బిట్టు, 1953లో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిన ముఖ్య సంఘటనలను కాలక్రమంలో ఏర్పరచండి. ఆప్షన్ వచ్చేసరికి 2 బి, సి, ఏ మరియు డి. సో దీని సిరీస్ వచ్చేసరికి మనకి ఆప్షన్ 2 ఫోర్త్ బిట్కి. ఫిఫ్త్ బిట్టు, 2002వ సంవత్సరంలో సమాచార హక్కు అనేది ప్రాథమిక హక్కులో అంతర్భాగం అని ఏ కేసులో తీర్పు చెప్పింది. ఆప్షన్ 3 అరుణ్ రాయ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సిక్స్త్ బిట్టు, భారత రాజ్యాంగాన్ని అత్యంత ప్రధానమైన సామాజిక పత్రంగా సోషల్ డాక్యుమెంట్ వర్ణించింది. ఆప్షన్ 3 గ్రాన్విల్ అసిస్టెంట్. ఏడవ బిట్టు, అక్బర్ చక్రవర్తి సామాజిక న్యాయ సాధన కోసం అనేక చర్యలు ప్రారంభించారు. ఈ క్రింది పేర్కొన్న అంశాలను వాటిని గుర్తించండి. సో దీనికి వచ్చేసరికి మనకు ఆన్సర్ 4th. సో ఇక్కడ ఇచ్చినటువన్నీ కూడా కరెక్టేను. ఆన్సర్ వచ్చేసరికి ఏ, బి, సి మరియు డి. ఎనిమిదవ బిట్టు, 1925 కామన్వెల్త్ ఆఫ్ ఇండియా అనే బిల్లును రూపొందించిన లైంగిక వివక్షతకు వ్యతిరేక మరియు ప్రాథమిక విద్య మొదలగు అంశాలను పొందుపరిచినది ఎవరు. ఆప్షన్ 4 అని బిసెంట్. తొమ్మిదవ బిట్టు, భారత రాజ్యాంగంలో సామాజిక న్యాయం అనే అంశాన్ని ఎందులో పొందుపరిచారు. ఆప్షన్ 4 ఏ, బి, సి మరియు డి. ఆప్షన్ దీనికి వచ్చేసరికి. పదవ బిట్టు, పరిశుభ్రతను మరియు సంక్రమణ నియంత్రణకు ప్రజా ఆరోగ్యంలో కృషి చేసిన వారికి ప్రోత్సాహంగా ఇచ్చే అవార్డు. ఆప్షన్ 3 కాకల్ప్ అవార్డ్. 11వ బిట్టు, ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిభా అవార్డులను అందిస్తుంది. 2018లో అక్టోబర్ 15వ తేదీన ఈ అవార్డు ఇచ్చారు. సో ఈ తేదీ ఎవరి జన్మదినం. ఆప్షన్ 2 శ్రీ అబ్దుల్ కలాం. 12వ బిట్టు, అంటువ్యాధుల చట్టం 1897 ద్వారా ప్రభుత్వాలు చట్టపరంగా కరోనా వైరస్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ చట్టాన్ని వాస్తవానికి ఏ వ్యాధి నియంత్రణకు చేశారు. ఆప్షన్ 3 బుబోనిక్ ప్లేగ్, బాంబే. 13వ బిట్టు, రాళ్లను సమతుల్యించే సంగిడి రాళ్ళు అనే ఆట ఈ క్రింది ఏ జిల్లాలో ప్రసిద్ధి. ఆప్షన్ 1 విజయనగరం. 14వ బిట్టు, ఆంధ్రప్రదేశ్లో వీధి నాటకాలు చాలా ప్రసిద్ధి. ఈ రంగస్థలంలో అభివృద్ధికి చాలా సమయం పట్టింది, అయితే త్వరగానే ప్రసిద్ధి చెందింది. ఆధునిక కాలంలో దీనికి కారకులు. ఆప్షన్ 2 వామన్ భట్ జోషి. 15వ బిట్టు, శ్రీకూర్మం దేవాలయంలో విష్ణువు
10వ అవతారంగా శ్రీకూర్ముడిగా కొలువై ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్లో ఈ దేవాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ 3 శ్రీకాకుళం. 16th బిట్ రూట్ 3844 ఇంటూ రూట్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 3472. ఆప్షన్ వచ్చేసరికి 4th 3136. 17th బిట్ 24, 96, 48, 192, 96, 384 తర్వాత విలువ ఎంత? ఆప్షన్ 2 192. నెంబర్ సిరీస్ బిట్ ఇది. 18వ బిట్ 40 లీటర్ల మిశ్రమంలో ఆల్కహాల్ నీళ్ళు నిష్పత్తి వరుసగా 3:2. ఆ నిష్పత్తిని 2:3గా మార్చాలంటే ఎన్ని లీటర్ల నీళ్లను కలపాలి? సో ఆప్షన్ వచ్చేసరికి 20 లీటర్స్. 19వ బిట్ తండ్రి కొడుకుతో ఈ విధంగా అన్నాడు: నీవు జన్మించే సమయానికి నా వయస్సు నీ ప్రస్తుత వయస్సుకు సమానం. ప్రస్తుతం తండ్రి వయసు 36 అయితే 5 సంవత్సరాల క్రితం బాలుని వయసు ఎంత? ఆప్షన్ వచ్చేసి 1 13. 20వ బిట్ సాయి మరియు జోసెఫ్ ఒక పనిని వరుసగా 12 మరియు 15 రోజులలో పూర్తి చేయగలరు. సాయి పనిని ప్రారంభించి 4 రోజుల తర్వాత వదిలేశాడు. మిగిలిన పనిని పూర్తి చేయడానికి జోసెఫ్కు ఎన్ని రోజులు పడుతుంది? ఆప్షన్ 3 10 రోజులు. 21వ బిట్ అకార్డింగ్ టు ఏ రీసెంట్ సర్వే సేల్స్ ఫిగర్స్ ఆఫ్ హై ఎండ్ కార్స్ హ్యావ్ సీన్ అండ్ డాష్ గ్రోత్ ఇన్ ద పాస్ట్ ఇయర్ విచ్ షోస్ దట్ ఇండియన్ కన్స్యూమర్ హ్యావ్ డాష్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద రిసెషన్. ఆన్సర్ వచ్చేసరికి దీనికి 1 అన్ప్రెసిడెంట్ నెగెటెడ్. 22nd బిట్ నార్వే హ్యాస్ స్టోలెన్ ఏ మ్యాచ్ ఓవర్ అదర్ డెవలప్డ్ కంట్రీస్ బై డాష్ దట్ ఇట్ వుడ్ రెడ్యూస్ 40% ఆఫ్ ఇట్స్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ బై 2020 అండ్ డాష్ కార్బన్ న్యూట్రల్ బై 2030. ఆప్షన్ ఈజ్ 4th డిక్లరింగ్ బికమ్. 23rd బిట్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్ ఫర్ యూ నో మోర్ దెన్ యూ థింక్. దీనికి వచ్చేసరికి ఆప్షన్ 2 బికాజ్ యూ నో మోర్ దెన్ యూ థింక్ యూ డూ. 24వ బిట్ క్రింది వాక్యాలను పరిశీలించండి. సో ఆప్షన్ ఏ కంపెనీల చట్టం 2013 ద్వారా ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్పెషల్ పర్పస్ వెహికల్ను ఏర్పాటు చేసింది. దీనికి వచ్చి 24వ బిట్ ఆప్షన్ 1 మాత్రమే కరెక్ట్. 25వ బిట్ 2011 జనాభా లెక్కల ప్రకారం గరిష్ట కనిష్ట జనాభా గల జిల్లాలు. ఆప్షన్ 3 తూర్పుగోదావరి విజయనగరం. 26వ బిట్ జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ JCPOA నుండి అమెరికా వైదొలిగింది. ఈ ప్లాన్ ఏ దేశానికి సంబంధించినది? ఆప్షన్ 3 ఇరాన్. సో ఫ్రెండ్స్ ఈ బిట్ వచ్చేసరికి మనకి ఒక ANMA కాదు రిమైనింగ్ ఒక 3-4 ఎగ్జామ్స్లో కూడా ఈ బిట్ అనేది అడగడం జరిగింది. 26th బిట్. 27వ బిట్ ఈ వాక్యాలను పరిశీలించండి. ఆప్షన్ ఏ INS విక్రాంత్ అనేది స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన వైమానిక వాహక నౌక. ఆప్షన్ బి INS విశాఖపట్నం అనేది భారతదేశ నౌకాదళంలో విధ్వంసక నౌక. సో దీనికి వచ్చేసరికి ఆన్సర్ 3 A, B మరియు 2 కరెక్టే దీనికి. 28వ బిట్ ఇటీవల మిషన్ శక్తిని నిర్వహించారు. దీనిని నిర్వహించిన సంస్థ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఫ్రెండ్స్ 28వ బిట్ కూడా రిమైనింగ్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. 29వ బిట్ భారత చక్రవర్తి హర్షవర్ధనుడు తన రాజధానిని ఎక్కడికి మార్చాడు? ఆప్షన్ 1 తానేశ్వరం నుంచి కనూజ్. 30వ బిట్ 3వ పానిపట్టు యుద్ధంలో మరాఠాలు ఎవరి చేతిలో ఓడిపోయారు? ఆప్షన్ 2 ఆఫ్ఘన్స్. 31వ బిట్ హజరరామ దేవాలయాన్ని నిర్మించిన విజయనగర రాజు. ఆప్షన్ 2 రెండవ దేవరాయ. 32వ బిట్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏ కమిటీ సిఫారసుకు మేరకు ఏర్పాటు చేశారు? ఆప్షన్ 4 సంతానం కమిటీ. 33వ బిట్ పంచాయతీలకు పన్నుల విభజన వనరుల కేటాయింపు సూత్రాలు మొదలగున అంశాలను రాష్ట్ర గవర్నర్ ఎవరికి సిఫారసు చేస్తారు? ఆప్షన్ 2 రాష్ట్ర ఆర్థిక సంఘం. 34వ బిట్ కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన అన్ని రకాల ఆదాయాలు పన్నులు ఏ నిధిలో జమ చేస్తారు?
ఆప్షన్ 4 డిపాజిట్లు మరియు అడ్వాన్స్ నిధి. 35వ బిట్టు ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆప్షన్ ఏ, రాష్ట్ర శాసనసభలో స్పీకర్ సభలో సభ్యత్వాన్ని కోల్పోతే తన పదవిని కూడా కోల్పోతారు. సో దీనికి ఆప్షన్ ఏ మాత్రమే కరెక్ట్. 36వ బిట్టు ఉపాధి హామీ కోసం కృషి చేసిన కార్యకర్తలు, వీరి కృషి వలనే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రూపొందించబడినది. వీటిని గుర్తించండి. ఆప్షన్ వచ్చేసి 3 బి, మరియు డి అరుణారాయ్, జీండ్రెజ్, నిఖిల్ డే. 37వ బిట్టు తూర్పు పశ్చిమ కారిడార్ నేషనల్ హైవే దీనిని కలుపుతుంది. ఆప్షన్ 1 సెల్చార్ నుంచి పోర్బందర్. 38వ బిట్టు ఈ క్రింది వాటిలో బ్రహ్మపుత్ర ఉపనది కానిది. ఆప్షన్ 4 మహాకాళి. 39వ బిట్టు నగరంలో కంటే నగరాల శివారుల్లో ఉష్ణోగ్రత 5 సెంటీగ్రేడ్ల నుండి 8 సెంటీగ్రేడ్లు తక్కువ ఉంటుంది. దీనికి కారణం ఆప్షన్ 4 ఏ, బి మరియు సు. సో ఇక్కడ ఇచ్చినటువన్నీ కరెక్టే దీనికి. 40వ బిట్టు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 2 జంతు ప్రదర్శన పార్కులు. ఆప్షన్ 2 బి మరియు డి విశాఖపట్నం అలాగే తిరుపతి. 41వ బిట్టు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన సమర్థ్ పథకం గురించి సరికానిది. ఆప్షన్ 2 యువతలకు మాత్రమే అర్హతలు. 42 నుంచి 43 దాకా ప్యాసేజ్ ఇచ్చేసాడు మనకి. 42వ బిట్టు ఒక వ్యక్తి పి బిందువు నుండి 2 మీటర్ల ఉత్తరం దిశగా నడిచి కుడివైపుకు తిరిగి నడక కొనసాగిస్తే ఈ క్రింది పేర్కొన్న ఏ బిందువుకు మొదట చేరుతాడు. ఆప్షన్ వచ్చేసరికి 4th ఆర్. 43 బిట్ ఈ క్రింది ఏ బిందువులు సరళ రేఖలో ఉన్నాయి. ఆప్షన్ 1 పిక్యూటీ. సో 44వ బిట్టు బి కంటే పొడవైన మొక్కలు ఎన్ని. ఆప్షన్ 4 5. 45వ బిట్టు అతి పొట్టైన మొక్క. ఆప్షన్ డి. 46వ బిట్టు కోవిడ్-19కు సంబంధించిన ఇన్ఫెక్షన్ ఫెటాలిటీ రేట్ అనగానేమి. ఆప్షన్ 4 ఒక ప్రత్యేక జనాభాలో వ్యాధి సోకి మరణించిన వారి యొక్క సంఖ్య. 47వ బిట్ ప్రపంచ వారసత్వ జాబితా 2020 సంవత్సరములకు కేంద్ర ప్రభుత్వం చేరనున్న ప్రాంతం. ఆప్షన్ 2 డోలావేరా హరప్పన్ నగరం. 48వ బిట్టు కంప్యూటర్ నెట్వర్క్ వ్యవస్థపై దాడి, నష్టం కలిగించడం మొదలగు అంశాలను ఏమంటారు. ఆప్షన్ 2 సైబర్ అటాక్. 49వ బిట్టు పొగ తాగే వారికి దీని యొక్క నిరంతర ప్రభావం ఉంటుంది. ఆప్షన్ 3 కార్బన్ మోనాక్సైడ్. 50వ బిట్టు మూల కణాలు స్టెమ్ సెల్స్ సంబంధించి సరికాని వ్యాఖ్యలను గుర్తించండి. ఆప్షన్ 1 క్షీరదాల నుంచి మాత్రమే మూల కణాలు తీయవచ్చు. సో మనకు వచ్చేసరికి ఇక్కడ 48 బిట్స్ అనేవి మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఏఎన్ఎంకి సంబంధించి. సో ఇక్కడ మనం పార్ట్ బికి సంబంధించిన బిట్స్ అనేవి మీకు చదువుతాను. సో ఇంకెవరైనా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి గంట సింబల్ మోషన్ ద్వారా నా మరిన్ని లేటెస్ట్ అప్డేట్ వీడియోలు మీరు పొందగలుగుతారు. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 51, 55 రెండు ఉన్నాయి. సో నేను పక్క బిట్స్ అనేటివి క్వశ్చన్ చదువుతూ ఆన్సర్ అనేది చెప్తూ ఉంటాను. సో 51 చదివిన తర్వాత 55, అలాగే 52 తర్వాత 56 ఈ విధంగా ఆర్డర్లో చెప్తూ ఉంటాను మీకు. సో ఫస్ట్ బిట్ వచ్చేసరికి మనకి పార్ట్ బిలో 51 నిద్రను ప్రేరేపించడంలో సహాయపడే మాంసం మరియు పాల ఉత్పత్తులలో ముఖ్యంగా వెచ్చని పాలు సహజ ఉపాయకారి అని దేనిని అంటారు. సో దీనికి వచ్చేసరికి మనకి ఆన్సర్ 3 ట్రిస్టోఫాన్. 55వ బిట్టు తట్టు వ్యాధితో బాధపడుతున్న క్లయింట్ ఎన్ని రోజులు నిర్బంధంలో ఉండాలి. ఆప్షన్ 3 7 రోజులు. 52వ బిట్టు ఈ క్రింది లక్షణాలలో ఏది అసన్న మరణానికి ఉత్తమ సూచిక. ఆప్షన్ 3 స్థిర విస్తరించిన కనుగుడ్లు. 56వ బిట్టు హార్మోన్లు దేని ద్వారా ఉత్పత్తి అవుతాయి. ఆప్షన్ 2 ఎండోక్రినిక్ గ్రంథులు. 53వ బిట్టు 1800 మిల్లీ లీటర్లు ఎన్ని లీటర్లకు సమానం. ఆప్షన్ 1 1.8. 57వ బిట్టు గర్భధారణ సమయంలో తల్లి అనుభవించే పిండం యొక్క మొదటి కదలికను డాష్ అని పిలుస్తారు. ఆప్షన్ 2 క్వికనింగ్. 54వ బిట్టు
పొడి మందులకు ఒక రసాయన నాళికలో కలిగించేటప్పుడు సజాతీయను నిర్ధారించడానికి నర్సు వీటిని చేయాలి. ఆప్షన్ 2 అరచేతుల మధ్య మెత్తగా నాలిని రోల్ చేయడం. 58వ బిట్టు ఋతుచక్రం యొక్క విరమణ అని దేనిని అంటారు? ఆప్షన్ 3 మోనోసాజ్. 59వ బిట్టు రోగి అధిక ఉష్ణోగ్రత కలిగి ఉంటే అతడికి ఏమి ఇవ్వాలి? ఆప్షన్ 1 పుష్కలంగా ద్రవాలు. 63వ బిట్టు ఔషధ ప్రేరేపించడానికి వాడతారు. ఆప్షన్ 3 ఆక్సిటోసిన్. 60వ బిట్టు ప్రసారాన్ని విచ్ఛిన్నం చేయడానికి క్రింది వాటిలో ఏ వ్యాధికి రోగి యొక్క నిర్బంధన అవసరం లేదు? ఆప్షన్ 4 టెటనస్. 64వ బిట్టు దంతాల రంగు పాలిపోవటం ఈ క్రింది వాటిలో ఒక రకమైన యాంటీబయోటిక్స్ వల్ల వస్తుంది. ఆప్షన్ 4 పెన్సిలిన్. సో 61వ బిట్టు సెరెబెల్లం దీనికి సంబంధించినది. ఆప్షన్ 1 కండరాల కదలికల మొక్కకో ఆర్డినేషన్ సమతుల్యత. 65th బిట్టు మనిషి వెన్నుముక్క నరముల సంఖ్య ఎంత? ఆప్షన్ 3 31 జతలు. 66వ బిట్టు అతి చిన్న వ్యవధిలో తీవ్రమైన లక్షణాలతో ఇది వర్గీకరించబడుతుంది. ఆప్షన్ 2 తీవ్రమైన అనారోగ్యం. 62వ బిట్టు వ్యక్తి కుటుంబాల సమూహం మరియు సంఘం యొక్క నర్సింగ్ సంరక్షణ కోసం ప్రణాళిక మరియు అందించే క్రమబద్ధమైన హేతుబద్ధమైన పద్ధతిగా ఇది ఉత్తమంగా వర్ణించబడింది. ఆప్షన్ 2 నర్సింగ్ ప్రాసెస్. 67వ బిట్టు రెగ్యులర్ మరియు ఎస్పిహెచ్పి ఇన్సులిన్ రెండింటిని తీసుకునే రోగి నర్సు ఇంజెక్షన్ ఎలా సిద్ధం చేయాలి? ఆప్షన్ 2 రెగ్యులర్ ఇన్సులిన్ను ఆపై ఎన్సిహెచ్ ఇన్సులిన్ను ఒకే సిరంజిలో ఎక్కించడం. 68వ బిట్టు క్రింది వాటిలో యాంటీబయోటిక్స్ ఏరోబిక్ బ్యాక్టీరియాను వ్యతిరేకంగా ప్రత్యేకంగా ప్రభావవంతంగా ఉంటుంది. ఆప్షన్ 3. 73వ బిట్టు క్రింది వాటిలో చికెన్ ఫాక్స్ ఏ నిమిషంలో ఏది నిజం? ఆప్షన్ 1 స్కాబ్లో వైరస్ కనుబడడం లేదు. 69వ బిట్టు ఇది పారదర్శకంగా పొర ఇది రెటీనా కళ్ళలోకి ప్రవేశించే కాంతిని కేంద్రీకరిస్తుంది. ఆప్షన్ 3 కార్నియా. 74వ బిట్టు రికెట్స్ వ్యాధికి కారణం? ఆప్షన్ 1 విటమిన్ డి. 70వ బిట్టు 5 టీ స్పూన్లు ఎన్ని మిల్లీలీటర్లకు సమానం? ఆప్షన్ 2 25. 75వ బిట్టు ఎనీమా యొక్క పరిపాలన సమయంలో రోగి ఉదర నొప్పి అని ఫిర్యాదు చేస్తే అప్పుడు నర్సు తప్పక ఇది చేయవలెను. ఆప్షన్ 1 ఎనీమా ఇవ్వడం మానేయాలి. 71వ బిట్టు తాజా మూత్రం యొక్క pH స్థాయి? ఆప్షన్ 3 8.4. 72వ బిట్టు నోటి డీహైడ్రేషన్ ద్రావణంతో సిట్రైడ్ జోడించడం యొక్క ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ 3 దాని షెల్ఫ్ లైఫ్ను పెంచుటకు. 76th బిట్ నవజాత శిశువులో ముఖ్యమైన సంకేతాలను తీసుకునే సీక్వెన్స్? ఆప్షన్ 3 శ్వాస ప్రక్రియ సెల్స్ ఉష్ణోగ్రత. 77వ బిట్టు తాజాగా బ్లీచ్ తయారు చేసిన తర్వాత ఎంత క్లోరిన్ లభిస్తుంది? ఆప్షన్ 3 33%. 81వ బిట్టు పని నేపథ్యంలో విపత్తు నిర్వహణ కోసం మీ ప్రాథమిక బాధ్యత ఏమిటి? ప్రకృతి వైపరీత్యాలు ఉన్నాయా? ఆప్షన్ 1 ఏజెన్సీ యొక్క అత్యవసర ప్రతిస్పందన ప్రణాళిక యొక్క జ్ఞానం. 78వ బిట్టు మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి? ఆప్షన్ 1 కాలేయం. 82వ బిట్టు సమాజంలో పిల్లల ఆరోగ్య పరిస్థితి యొక్క కొలత ఏమిటి? ఆప్షన్ 1 చంటి పిల్లల మరణాల రేటు. 79వ బిట్టు జ్వరంతో బాధపడుతున్న క్లయింట్ అంచనా వేసేటప్పుడు నర్స్ ఏ క్లినికల్ ఫైండింగ్ గుర్తిస్తుంది? ఆప్షన్ 1 టాచికార్డియా. 83వ బిట్టు ఆంట్రోస్కామీ అనే పద్ధతి దేనికి ఉపయోగించబడుతుంది? ఆప్షన్ 3 మాక్లియర్ సైనస్. 80వ బిట్టు
పెట్టుస్పిస్ వ్యాక్సిన్ యొక్క సంపూర్ణ వ్యతిరేక ఏమిటి? ఆప్షన్ 4 కన్వల్షన్స్. 84 బిట్టు. ఏ వ్యాధుల వ్యాప్తిని నిరోధించడం చాలా కష్టం? ఆప్షన్ 3 వాయు మార్గం ద్వారా. 85 బిట్టు. కౌరమ దశలో ఉన్న అమ్మాయిలకు ఈ క్రింది టీకాలలో ఏది సిఫారసు చేయబడుతుంది? ఆప్షన్ 2 రుబెల్లా వ్యాక్సిన్. 89 బిట్టు. ఒక నర్సు క్లయింట్ యొక్క పల్స్ చూడక పల్స్ రేటు సాధారణం కంటే ఎక్కువగా ఉందని కనుగొన్నాడు. నర్స్ ఫలితాలను ఇలా డాక్యుమెంట్ చేస్తుంది. ఆప్షన్ 4 టాచికార్డియా. 86 బిట్టు. అపస్మారక స్థితిలో ఉన్న క్లయింట్కు తరచుగా నోటి సంరక్షణ అవసరం. నోటి సంరక్షణ చేస్తున్నప్పుడు క్లయింట్ యొక్క ఉత్తమమైన స్థానం. ఆప్షన్ 2 ప్రక్కకు తిప్పి పడుకోబెట్టడం. 90 బిట్టు. ఒక వర్టెక్స్ ప్రెజెంటేషన్లో డినోమినేటర్గా ఆప్షన్ 4 తల వెనుక భాగం ఒక్క ఫుట్. 87 బిట్టు. అంతర్జాతీయ నియంత్రణ చట్టం ప్రకారం WHOకు తెలియవలసిన వ్యాధులు ఇవి మినహాయించిన మిగతావన్నీ. ఆప్షన్ 4 డిస్థీరియా. 91 బిట్టు. నర్సు 4 నెలల శిశువును అంచనా వేస్తుంది. ఏ మోటార్ నైపుణ్యం నర్సు కనుగొంటుంది? ఆప్షన్ 1 గిలక్కాయలు పట్టుకోవడం. 88 బిట్టు. మగ సెక్స్ హార్మోన్ను డాష్ అంటారు. ఆప్షన్ 4 టెస్టోస్టెరాన్. 92 బిట్టు. నిద్ర యొక్క ఏ దశలో స్పష్టమైన కళలు కనబడతాయి? ఆప్షన్ 2 ర్యాపిడ్ కంటి కదలిక రెమ్ దశ. 93 బిట్టు. కార్టికోస్టెరాయిడ్స్ ఈ క్రింది చికిత్సా విధానంలో పనికొస్తుంది? ఆప్షన్ 2 వాసోజెనిక్ ఎడెమా. 98 బిట్టు. కార్డియాక్ అరెస్ట్ సమయంలో శిశువును చూసుకునేటప్పుడు కార్డియాక్ పనితీరు నిర్ణయించుకోవడానికి ఏ సెల్స్ కావాలి? ఆప్షన్ 2 బ్రాచియల్. 94 బిట్టు. పదును లేని అంటు వ్యర్థాలను స్వీకరించడానికి ఇది ఉపయోగిస్తారు. ఆప్షన్ 1 పసుపు నుంచి. 99 బిట్టు. నిశ్చితల వృద్ధులు, చురుకైన వయోజన మహిళల మరియు పిల్లల సిఫారసు చేయబడిన రోజువారీ క్యాలరీలు ఎంత? ఆప్షన్ 4 2000 క్యాలరీలు. 95 బిట్టు. తల మరియు ముఖం యొక్క ఈ క్రింది శారీరక మార్పులన్నీ వృద్ధాప్య క్లయింట్తో సంబంధం కలిగి ఉన్నాయని నర్సు గుర్తించాలి. ఆప్షన్ 2 ముక్కు మరియు చెవుల పరిమాణం తగ్గడం. 100 బిట్టు. రోగి యొక్క ఆందోళన మరియు పోస్ట్ సర్జికల్ నొప్పి తగ్గించడానికి ఏది సహాయపడుతుంది? ఆప్షన్ 1 ప్రిపరేటివ్ టీచింగ్. 96 బిట్టు. ఏ వ్యాధి జీవక్రియ రేటును తగ్గిస్తుంది? ఆప్షన్ 2 హైపోథైరాయిడిజం. 97 బిట్టు. గర్భిణీ స్త్రీకి ఏ యాంటీ ట్యూబెర్క్యులోసిస్ ఔషధం విరుద్ధంగా పనిచేస్తుంది? ఆప్షన్ 3 స్ట్రెప్టోమైసిన్. 101 బిట్టు. పై చేతిలో రక్తపోటు కొలిచేటప్పుడు స్టెథోస్కోప్ యొక్క ఛాతీ భాగాన్ని ఈ క్రింది ధమనులలో ఏది ఉంచుతారు? ఆప్షన్ 2 బ్రాచియల్. 102 బిట్. క్రింది క్రమంలో నర్సు రోగి యొక్క బెడ్ బాత్లో ముందుకు సాగాలి. ఆప్షన్ 2 ముఖం, మెడ, భుజాలు, ఛాతీ, ఉదరం, వెనుక కాళ్ళు మరియు పెరినియం మూలాధారము. 106 బిట్టు. డాష్ అనేది ఒక నిర్దిష్ట ప్రాంతంలో నిరంతరం ఉండే వ్యాధి సమూహం యొక్క వర్ణమును సూచిస్తుంది. ఆప్షన్ 3 స్థానియ. 107 బిట్టు. పెరిఫెరల్ సినో నాసల్ టీ సెల్ లింఫోను డాష్ అంటారు. ఆప్షన్ 1 స్టివార్ట్స్ గ్రన్యులోము. 103 బిట్టు. క్లయింట్ డిహెచ్ఎఫ్ కలిగి ఉన్నట్లు ఏ రోగ నిర్ధారణకు విధానం నిర్ధారిస్తుంది? ఆప్షన్ 1 బ్లడ్ స్మెర్. 108 బిట్టు. ఏ వ్యాధి నిర్ధారణకు షిక్ పరీక్ష ఉపయోగించబడుతుంది? ఆప్షన్ 4 డిస్థీరియా. 104 బిట్టు. విరేచనాలు ఉన్నట్లు నివేదించబడిన పిల్లలలో పిల్లవాడు
నిర్జలీకరణాన్ని ఎదుర్కొంటున్నాడు లేదో తెలుసుకోవడానికి అంచనా అనేది ఒక ముఖ్యమైన మార్గదర్శి. మీరు ఏ శరీర భాగాన్ని అంచనా వేయాలి? ఆప్షన్ 2 ఉదరం. 109వ బిట్టు. మీరు మీ నియామక ప్రాంతంలో పల్మవరి క్షయవ్యాధి గురించి ఆరోగ్య బోధనలను అందించబడుతున్నాయి. సో పిటిబిని నిర్ధారించడానికి సాధారణంగా ఉదయాన్నే ఏ రోగ నిర్ధారణ ప్రక్రియ జరుగుతుంది? ఆప్షన్ 2 కఫం పరీక్ష. 105th బిట్. రక్త ప్రసరణలో వ్యవస్థలో ఇవి ఉంటాయి. ఆప్షన్ 2 గుండె, ధమనులు, సిరలు మరియు కేశనాళికలు. 110 బిట్. మీజిల్స్కు కారణమయ్యే జీవులు. ఆప్షన్ 4 ఫారోమిక్స్ వైరస్. 111వ బిట్టు. శిశువుకు బాహ్య కార్డియాక్ కంప్రెషన్ ఏ రేటుతో ఉండాలి? ఆప్షన్ 3 100 నుండి 120 మీటర్స్. 115వ బిట్టు. పిండంలో ఆక్సిజన్ అధికంగా ఉండే రక్తనాళం ఏది? ఆప్షన్ 2 బొడ్డు సిర. 112వ బిట్టు. వృద్ధాప్య వినికిడి లోపాన్ని డాష్ అంటారు? ఆప్షన్ 3 ప్రెస్బికుసిస్. 116వ బిట్టు. సీరం అల్యూమినియం అనేది క్లయింట్లకు దేనికోసం నిర్వహించబడుతుంది? ఆప్షన్ 3 అంకోటిక్ ఫ్రెజర్ నిర్వహణ. 113వ బిట్టు. కింది వాటిలో ఏది అత్యంత శక్తిమైన రసాయన క్రిమిసంహారకం? ఆప్షన్ 1 ఫినాల్. 117వ బిట్టు. కింది వాటిలో లైవ్ అటెన్యూయేటెడ్ టీకా కాదు? ఆప్షన్ 2 సాల్క్. 118వ బిట్టు. తెలియని సమయంలో పిల్లలు పనుల గల విటమిన్లు తెలియని సంఖ్యలో తీసుకున్నందున కన్నీటితో తల్లిదండ్రులు పిల్లవాడిని ఈడీకి తీసుకువస్తారు. సో దీనికి వచ్చేసరికి ఆప్షన్ 1 తీసుకున్న పిల్లల నమగల విటమిన్లలో ఇనుము ఉంటుంది. 114వ బిట్టు. ఇన్ఫ్లుయెంజా ఏ యొక్క ప్రధాన అంటువ్యాధులు ఈ వ్యవధిలోకి సంభవిస్తాయి? ఆప్షన్ 4 20 నుంచి 25 సంవత్సరాలు. 119వ బిట్టు. ఛాతి పారుదల సమయంలో గాలి బుడగలు కనిపిస్తే? ఆప్షన్ 1 ఇది గాలిని లీకేజీ చూపిస్తుంది. 123వ బిట్టు. ఫుట్ డ్రాప్ నివారించడానికి ఉపయోగించే యాంత్రిక పరికరం? ఆప్షన్ 2 ఫుట్ టెస్ట్. 120వ బిట్టు. ఆత్రంగా ఉన్న కళాశాల విద్యార్థి జలధరింపు అనుభూతులు దడ ఛాతి బిగుతు గురించి ఫిర్యాదు చేశాడు. లోతైన వేగవంతమైన శ్వాస మరియు కార్చరల్ దుష్పంకోవాలు గుర్తించాయి. మీరు ఏ ప్రాధాన్యత నర్సింగ్ చర్య తీసుకోవాలి? ఆప్షన్ 3 విద్యార్థి కాగితపు సంచిలో నుండి గాలి పీల్చుకునేలా చేయాలి. 124వ బిట్టు. గర్భిణీ స్త్రీలకు కింది వాటిలో ఏది ఎక్కువగా అవసరం? ఆప్షన్ 1 ఐరన్. 125వ బిట్టు. ఏదైనా వ్యాధి దళసరి వారీగా ప్రసారం ఎలా జరుగుతుంది? ఆప్షన్ 4 మావి ద్వారా. 121వ బిట్టు. గర్భధారణ సమయంలో ఏ వ్యాక్సిన్ విరుద్ధంగా పనిచేస్తుంది? ఆప్షన్ 1 రుబెల్లా. 126వ బిట్టు. సూచి యొక్క చివరి కేసు ప్రపంచంలోని ఏ సంవత్సరంలో నమోదు చేయబడింది? ఆప్షన్ 1 1997. 122వ బిట్టు. చికెన్ పాక్స్ యొక్క అంటువ్యాధి గుణం ఎంతవరకు నిలుస్తుంది? ఆప్షన్ 3 దద్దుర్లు కనిపించిన 6 రోజుల తర్వాత. 127వ బిట్టు. సెల్స్ ప్రెజర్ అంటే ఏమిటి? ఆప్షన్ 3 డయాస్టోలిక్ ప్రెజర్ మరియు సిస్టాలిక్ ప్రెజర్ మధ్య గల వ్యత్యాసం. 128వ బిట్టు. బ్లాండ్ డైట్ దేన్ని కలిగి ఉంటుంది? ఆప్షన్ 4 చికాకు కలిగించిన ఆహార పదార్థాలు. 132వ బిట్టు. డిజిటలిన్ విషపూరితం ద్వారా సూచించబడుతుంది. ఆప్షన్ 1 పసుపు మచ్చలు చూడటం వంటి దృశ్య భంగం. 129వ బిట్టు. కలరా వ్యాక్సిన్కు సంబంధించింది కింది వాటిలో ఏది తప్పు? ఆప్షన్ 2 దీర్ఘకాలిక రోగ నిరోధక శక్తి. 133వ బిట్టు. దొరా సెంటిస్ తరువాత క్లయింట్కు గమనించడం. ఆప్షన్ 2 రక్తం యొక్క ఎక్స్పెక్టరేషన్. 130వ బిట్టు. ఈ క్రింది వ్యాధులలో ఏ వ్యాధి దాడి తరువాత జీవితకాల రోగనిరోధక శక్తిని ఇస్తుంది? ఆప్షన్ 2 టైఫాయిడ్. 134వ బిట్టు. మీ ప్రాంతంలో డెంగ్యూ
హెమరేజిక్ జ్వరం ఉన్నట్లు మీరు గమనించారు. మీరు చెప్పిన వ్యాధి గురించి సమాజ అవగాహన ఉపన్యాసం చేయాలి. డెంగ్యూ హెమరేజిక్ జ్వరం కోసం ఉత్తమ నివారణ చర్య ఏది? ఆప్షన్ 4 పరిసరాలు శుభ్రపరచడం మరియు కొబ్బరి చిప్పలు, టైర్లు మరియు కంటైనర్లు సరైన పద్ధతిలో విసర్జించడం. 131వ బిట్టు. కొత్తగా ప్రసవించిన ఆరోగ్యకరమైన శిశువుకు శిశు సంరక్షణ అందించడానికి మీరు నియమించబడ్డారు. మీరు మొదటి ఏ విధానాన్ని చేయబోతున్నారు? ఆప్షన్ 2 నవజాత శిశువుకు వెచ్చదనాన్ని అందించడం మరియు శ్వాసకోశంగా త్వరగా తనిఖీ చేయడం. 135వ బిట్టు. క్రింది ఇచ్చిన వాటిలో ఒక్కటి తప్పు. అన్ని పోలిహైడ్రోమినోసిస్కు కారణాలు. ఆప్షన్ 3 మూత్ర అవరోధం. 136వ బిట్టు. పిల్లల వయసు ఇప్పటికే 12 వారాలు. ఆమెకు ఏ రోగ నిరోధక మందు కావాలి? ఆప్షన్ 2 బీసీజీ, ఓపీవీ 0, డిపిటీ ప్లస్, హెచ్ఐబి1, హెపటైటిస్ బి1, డిపిటీ ప్లస్ హెచ్ఐబి2, హెపటైటిస్ బి2, ఓపీ1 మరియు ఓపీ2. 140వ బిట్టు. ప్రయోగశాలకు నేరుగా తీసుకువెళ్ళి మూత్ర నమూనాలకు సాధారణంగా దేనికి సంబంధించినది? ఆప్షన్ 1 శీతలీకరించుటకు. 141వ బిట్టు. ఎంజైమ్ మరియు న్యూరోకెమినల్ కార్యకలాపాలు ఏ ఎలక్ట్రోలైట్ అవసరం? ఆప్షన్ 2 మెగ్నీషియం. 137వ బిట్టు. కొరియానిక్ విల్లస్ నమూనా చేయడానికి ఉత్తమ సమయం? ఆప్షన్ 4 11 నుంచి 13 వారాల మధ్య. 138వ బిట్టు. నర్సింగ్ నీతి నియమావళి ప్రకారం నర్సుగా పనిచేసేటప్పుడు మరియు మీ క్లయింట్ యొక్క అవసరాలు మరియు కుటుంబ మరియు లేదా వైద్యుడు కోరుకునే వాటికి మరియు లేదా ఆసుపత్రి విధానాల మధ్య సంఘర్షణ వచ్చినప్పుడు మీ మొదటి విధేయత? ఆప్షన్ 2 క్లయింట్. 142వ బిట్టు. 3 రోజు మీజిల్ ఉన్న పిల్లలకి ఏ చర్మ అభివ్యక్తివి గమనించవచ్చు? ఆప్షన్ 4 గులాబీ, ఎరుపు పాపుల్స్ ముఖం మీద. 139వ బిట్టు. వోస్టాన్ సిండ్రోమ్. ఆప్షన్ 2 పునరుత్పాద స్వరపేటిక మరియు పక్షవాతం. 143. చికెన్ ఫాక్స్లో మొదట్లో దద్దుర్లు డాష్ పైన కనిపిస్తాయి. ఆప్షన్ 1 శరీరం. 144వ బిట్టు. చేతులు కడుక్కోవడం డాష్కు చాలా ముఖ్యమైన విధానం. సంక్రమణ చక్రం విచ్ఛిన్నం. ఆప్షన్ 148వ బిట్టు. మాతా శిశు మరణాల రేటును ఏ కొలతలో లెక్కిస్తారు? ఆప్షన్ 4 10,000కి. 145వ బిట్టు. సంక్రమణం యొక్క ఏ దశలో క్లినికల్ డయాగ్నోసిస్ సాధ్యపడుతుంది? ఆప్షన్ 3 ఫాస్టిగమ్. 146వ బిట్టు. క్రింది ఇవ్వబడిన జాబితాలోని అన్ని విటమిన్లకే ఆధారిత కారణాలు ఒక్కటి మినహాయించి అది ఏది? 149వ బిట్టు. నర్సు 3 నెలల శిశువు తల్లిదండ్రులకు పోషణ గురించి బోధిస్తుంది. సుమారు 12 నెలల వయసు వరకు శిశువులకు ద్రవాల యొక్క ప్రధాన వనరు ఏమిటి? ఆప్షన్ 1 ఫార్ములా లేదా తల్లి పాలివ్వడం. 147. మెడగాయంలో బాధపడుతున్న అపస్మారక రోగి యొక్క వాయు మార్గాన్ని తెరవడానికి సరైన పద్ధతి ఏది? ఆప్షన్ 3 దవడను ఒత్తుట. 150వ బిట్టు. తీవ్రమైన ఉబ్బసం నుండి ఉపశమనం పొందడానికి క్లయింట్ ఎమైనోఫిలిస్ ఇంట్రావేనస్గా స్వీకరించిస్తున్నారు. క్లయింట్ గమనించి. ఆప్షన్ 2 హైపోటెన్షన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏఎన్ఎం సంబంధించినటువంటి 150 బిట్స్ అనేటివి ఆన్సర్స్ అనేవి చెప్పడం జరిగింది. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు మీరు క్లారిటీగా చూస్తుంటే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.